ఏ ప్రమాదాలు జరిగినా తప్పించుకునేందుకు ఛాన్స్ ఉంటుంది కానీ భూకంపం సునామీలు వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరు ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. గసుంటి భూకంపమే ఇవాళ మయంనార్లు వచ్చే వరకు కండ్ల ముంగట్నే పెద్ద పెద్ద భవంతులన్నీ నేలమట్టం అవుడే కాదు, చాలా మంది జనాలు సజీవ సమాధైనరు. మరిగా అసలుకు ఏం జరిగిందనేది మొత్తం మరుచుకుని దంపాంటు. ఎవలో బాంబులు వెట్టి వేలిసినట్టు క్షణాలనే బిల్డింగ్ ఎట్ల కుప్పగూలిందో చూసిండ్రా? పాపం ఇయాల మయంనార్ల 7.7 తీవ్రతతోని భూకంపం అచ్చటాలకు జనాలంతా ఒకటే పరేషాన్ అయినరు. చూసేది చూడంగానే పెద్ద పెద్ద భవంతులు పేకమేడ లెక్కనే కుప్పగూలినాయి. దీంతో జనాలంతా బుగులు వట్టి బయటికి పరుగులు తీసిండ్రు. ఈ భూకంప కేంద్రం సాగింగ్ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులున్నదని యుఎస్ జియోలాజికల్ సర్వే తేల్చింది. భూకంపం జయంగా గీ ట్రైన్ ఎట్లుగుతున్నదో చూడుండ్రీ. ఈ భూకంపం జయంగా సముద్రం అంతా అల్ల కల్లోలమై అలలు మస్తు ఎగిసి పడుతున్నాయి. అటు పొరుగునున్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ల సుతం ప్రకంపనలు బగ్గనే అచ్చటాలకు అక్కడ అన్ని తీర్ల సేవలను బంద్ పెట్టిర్రట. ఇగటు చైనాలున్న యునాన్ ప్రావిన్స్ ల సుతం 7.9 తీవ్రతతోని ప్రకంపనలు వచ్చినట్టు బీజింగ్ భూకంప సంస్థ చెప్పింది. ఈ భూ ప్రకంపనల ప్రభావంతోని మాండలే నగరంలో ఉన్న ఐకానిక్ వంతెన కూడా కుప్పగూలింది. ఈ భూకంపం జయంగా కూలిన పెద్ద పెద్ద భవంతుల కింద ఎంతమంది చిక్కుకొనున్నారో, ఎంతమంది జీవిడిచిరో చెప్పలేకుండానే ఉన్నది. ఇక మయంనార్ రాజధాని నేపిడాల కొత్తగా గట్టిన 1000 పడకల ఆసుపత్రి కూడా కుప్పగూలింది. దీంట్లో చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రాణ నష్టం ఎక్కువనే ఉంటదని అనుకుంటున్నారట. భూకంపం వచ్చి అల్ల కల్లోలమైన మయంనారు ఇప్పుడు ప్రపంచ దేశాల సాయం కోసం చెయ్యి జాపింది. మానవతా దృక్పథంతోని మాకు సాయం చెయ్యాలని అడుగుతున్నది. ఇగటు థాయిలాండ్లున్న భారతీయులకు సాయం చేయనీకి మన దేశ ఎంబసీ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి సాయం అందిస్తున్నది. ఈ భూకంపం ఎఫెక్ట్ మన దేశం మీద కూడా కొంచెం పడ్డది. మేఘాలయ, కలకత్తా, ఇంపాల్, ఢిల్లీల ప్రకంపనలు వచ్చినాయట. ఇక మేఘాలయాల మాత్రం భూకంప తీవ్రత 4.0గా నమోదైందట. మరిగా భూకంపం జయంగా శానా నష్టపోయిన మయంనారు బ్యాంకాక్ తొందరగా కుదురుకోవాలని మన రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా కోరుకుంటున్నాం.